కరెక్ట్ ఎగ్జాక్ట్ కట్ చేసేస్తాం. ఓకే, ఇట్లా కట్ చేసుకుంటాం. తర్వాత అంటే పాదం టిప్ అంటే ఒక 1/2 ఇంచ్ కట్ ఉంచుకోండి ఇట్లా. తర్వాత ఇటు సైడ్ అండ్ ఇది మనకి దీనికి ఈ కాట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇటు సైడ్ పాదం టిప్ పెట్టుకుంటాం ఖర్చు అనేది. ఇలా అయిపోయాక కాట్ పెట్టి ఈ కార్డ్ సైడ్ కుట్టమనమాట. మామూలుగా ఇలా ఇది ఫస్ట్ ఇది కదా, ఈ బ్యాండ్ ఇలా కుట్టేస్తాం. ఇలా పెట్టుకుని ఇటువైపు కుట్టాం. ఓన్లీ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి ఇలా డైరెక్ట్ పైనుంచి కుట్టేస్తాం. ఫింగర్ మూమెంట్ గ్రిప్పింగ్ ఉంటుంది. ఇది ఎట్లా అనేది ఏంటంటే ఇలా ఉంది కదా, ఈ చెయ్యని దీన్ని తాకుతుండాలి. ఇట్లా ఇదో ఇట్లా ఇలా పెట్టుకుని ఇక్కడ వరకు కుట్టుకొని పాదం టీపు లేదంటే ఇది ఐరన్ కూడా చేసుకోవచ్చు ఈ పార్ట్ని. మన ఇష్టం, చాయిస్. ఇలా పెట్టుకున్నాక ఇట్లా అయిపోయింది. ఇది అయిపోయాక కొంచెం ఉండాలి, కట్ చేసేది పాదాన్ని పెంచుకోవాలి. ఈ నెక్ పని అయిపోయింది. ఇప్పుడు కాలర్ ప్రిపరేషన్ ఎలాగా మనం కప్స్ చేసినట్టే కాలర్ కూడా డౌన్ పార్ట్ వేసుకుంటాం. ఫస్ట్ చూపిస్తాను, నేనే చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ డౌన్ పార్ట్ ఉంది కదా, లేయర్ తీసేస్తాను. ఇలా ఉన్నాక థ్రెడ్ ఏదైనా ఇలా ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే ఈ మూలల దగ్గర ఈ కొనల దగ్గర థ్రెడ్ పెట్టుకుంటాం, దారం పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకొని ఈ కింద సైడ్ వేయము స్టిచ్చింగ్, ఇటువైపు వేయద్దు. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు వేస్తాం, ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ఇక్కడ వరకు వేస్తాం అన్నమాట. అదేంటంటే ఇక్కడ పాయింట్ పాదం పక్కన ఇట్లా ఇలా పెట్టుకుంటే లాక్ చేస్తాం. లాక్ చేసేకండి ఈ కార్నర్లో థ్రెడ్ పెట్టుకుంటాం. పాయింట్ రావాలి కదా ఇది. నీడిల్ డౌన్ చేసి ఈ పాయింట్లో పాదం లేపి ఇలా అనాలి. ఇంకా ఇట్లానేగా పాయింట్ దించుకుంటాం. మళ్ళీ కానీ దించాక ఏంటంటే ఇలా తీసుకుంటాం. తీసి మళ్ళీ దీనికి వదిలివద్దు, ఇలా టర్న్ చేసుకొని ఈ ఓపెన్ సైడ్ ఇట్లా డౌన్ సైడ్ టర్న్ చేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు పాయింట్ కాకపోతే ఇట్లా ఎక్కడ నీడిల్ డౌన్ ఉండాలి, మళ్ళీ ఈ కార్నర్లో కూడా సేమ్ థ్రెడ్ అనేది మళ్ళీ పడతాం. ఇట్లా ఎగైన్ పెట్టుకొని మళ్ళీ పాదం లేపుకుంటూ మళ్ళీ పాయింట్. ఇట్లా లాక్ చేసేస్తాం. ఇట్లా లాక్ చేసుకున్నాక చాలా జాగ్రత్త. ఇది రెడీ, అది ఈజీ. ఇది రెడీ చేయడం మళ్ళీ ఈ లెవెల్ ప్రకారం కట్ చేసుకుంటాం ఎగ్జాక్ట్గా. ఇటు సైడ్ మాత్రం ఎగ్జాక్ట్ కట్ చేసుకుంటాం, ఇటు సైడ్ పాజిటివ్ కట్ ఉంచుకుంటాం అప్ సైడ్. ఇదేంటి శాంపిల్ కానీ కాళ్ళు తయారు చేస్తూనే ఉండాలి రెడీ అయినప్పుడు. తర్వాత ఇలా ఖర్చు పెట్టుకుంటాం. ఇలా పెట్టుకున్నాక మళ్ళీ డౌన్ సైడ్ ఇప్పుడు ఫిక్స్ అనమాట. కార్డ్ సైడ్ కుట్టు ఎగ్జాక్ట్ కట్ చేసుకుంటాం. అది ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేయాలి కదా, మళ్ళీ ఎవరి నుంచి ఒక కార్డ్ పెట్టుకుంటాం. ఇట్లా ఎవరి నుంచి ఇలా కార్డ్ పెట్టుకుంటాం. ఇలా కార్డ్ పెట్టుకుని మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా లాగుతాం. పాయింట్ లాగడానికి అన్నమాట. ఇది ఐరన్ చేసినట్టు కరెక్ట్ ఉండాలి. ఇది
మళ్ళీ ఇలా లాగాలి. లాగాక ఇప్పుడు పాదము సింగిల్ డబుల్ త్రిబుల్ అన్నాం కదా, హాఫ్ పాదం వేస్తాం స్టిచ్. లుక్ బాగుంటుంది కదా. ఇట్లా ఈ దారం అనేది ఉంచాలి, ఇట్లా రెడీ అయినది వరకు ఇట్లా పెట్టుకున్నా. మళ్ళీ ఇట్లా ఇది నెట్టుతుండాలి రెండు. ఇలా డైరెక్ట్ ఇలా వేసామనుకో ఇలా రాకూడదు, కింద క్లాత్ ఇలా లాగాలి. లాగితేనే కరెక్ట్ కాళ్ళలో కూర్చుంటుంది అనమాట. అప్పుడు అవసరం లేదు, దారం తీసేస్తాం. మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఏంటి రెండు క్లోజింగ్ చేసేస్తాం స్టిచ్చింగ్. ఇది ఈ కాట్ ఉంటుంది కదా, కాట్ ఉందా, ఎందుకంటే ఈ కాట్కి ఆ కాట్ మ్యాచ్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం, ఇట్లా ఇలా రెడీ చేసినాక ఈ కాట్ ఉంది కదా, ఈ కాట్కి మనం మ్యాచ్ చేస్తాం. ఇట్లా ఇలా ఇలా మ్యాచ్ చేసుకుని మళ్ళీ ఈ పక్కన పడాలి. మళ్ళీ రెండు సేమ్ లెవెల్ రావాలి. మళ్ళీ దీని కింద ఇంకో క్లాత్ వస్తుంది మళ్ళీ సపోర్ట్. ఇప్పుడు ఏంటంటే దీన్ని డౌన్ పార్ట్గా క్లాత్ వేసుకుంటాం. క్లాత్ ఎట్లా ఆన్ ఫోల్డ్లో పెట్టుకొని దీని ప్రకారంగా ఇలా కట్ చేసుకుంటాం. మళ్ళీ వేసినాక ఇలా కాట్ పెట్టేస్తాం. కాట్ పెట్టాక ఇది మళ్ళీ ఇందులో పెట్టుకుంటాం. కాట్కి మ్యాట్ ఇది సీదా ఉండాలి. సీదా ఉంటే కరెక్ట్ ఉంది. ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు సీదా ఉండాలి. ఎప్పుడైనా మళ్ళీ దాని మీద వేసుకుంటాం. రెండు మ్యాచ్ చేసుకుని వేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఇట్లా పెట్టి లాగి సపోర్ట్ వస్తుంది. కాలర్కి ఎంత బాగా జెంట్స్ది టఫ్ అని ఒక షర్టే అలా పడుతుంది తెలిసింది. మళ్ళీ దీని మీద ఇక్కడ లెక్కుంటే పాదటి కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జెంట్స్ దీంట్లో ఫినిషింగ్ అంతా బయటపడుతుంది. మొత్తం టోటల్ వస్తుందన్నమాట. లాగి బాగా ఇట్లా లాక్ చేసుకుంటాం. మళ్ళీ దీన్ని పాదంటి పట్టించుకుంటాం. డౌన్ బట్టి ఇట్లా చాక్ చాక్ మళ్ళీ ఇలా పెట్టి ఇట్లా మార్క్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు కాల్ అటాచ్ లాస్ట్ కాల్ పెట్టేస్తే
ఇలా చెక్ చేసుకోవాలి, చాలా కరెక్ట్ ఉంది లేదా చూసుకోవాలి. కొంచెం పెద్దగా అయింది కదా, ఫస్ట్ తీస్తే కదా కొంచెం పెద్దగా అయింది, మళ్ళీ పెద్దగా అయింది కాబట్టి కొంచెం స్టిచ్ చేసుకోండి అంట. కదలకుండా ఉండండి. మళ్ళీ దీన్ని కార్డు పెట్టుకొని ఒక కాలు నుంచి పెద్ద ప్రాసెస్ ఉంటుంది, షర్ట్ అంతా తీస్తే కాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ పాయింట్ కూర్చొని పెట్టండి. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ రెండు ఇలా మ్యాచ్ చేసుకోవాలి, సీదా పైనుంచి కాజపట్టిని స్టార్ట్ చేయాలి. కాటి మ్యాచ్ అవ్వాలి ఇట్లా. పాయింట్ కరెక్ట్ రావాలి, దీన్ని మ్యాచ్ చేసుకుంటాం. ఇలా వేసాక మళ్ళీ క్లోజింగ్ పెట్టింది. ఈ పాయింట్ ఈ సైడ్ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ క్లోజింగ్ చేస్తూ లాక్ చేసుకుంటాం. ఇట్లా షర్ట్ అందులో పెట్టుకొని ఫ్రీగా ఈ పాయింట్ రావాలి. చూడు ఇక్కడ ఈ పాయింట్ కూర్చోనమాట. జెంట్స్ వర్క్ అంటే ఇదే కదా టోటల్, అందుకే చాలా పేషెన్స్ ఉండదు. లాస్ట్ తీసుకుంటాం. అందుకే లేడీస్ అంతవరకు వెళ్ళినా మనం ఏంటంటే ఒక షర్ట్లోనే స్టార్ట్ చేస్తాం. సో జెంట్స్కి ఏంటి ఇది ఎక్కువ చెస్ట్ కనిపించకుండా ఎక్కువ నుంచి పైనుంచి ఒక 3 to 3.5 3.25 పెడతాం. 3 పెట్టుకోవచ్చు, 3.3.5 3 to 3.5 మధ్యలో పెట్టుకోవచ్చు. నేను 3.25 పెడుతున్నా. పెట్టుకున్నాక ఇలా చూసుకుంటా. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 5.5 6 ఇంచులు వదిలేస్తారు, ఇక్కడ మిగతా ఎంతైతే అంత పెట్టుతారు. అలా కాకుండా బట్టలకి అబ్జర్వ్ 4 16 వస్తుంది. ఓకే అంటే ఇక్కడికి ఒక 5.5 కింద వదిలేస్తాం. 5.5 ఏదైనా సరే మనకి ఇది ఉంది కదా, మినిమం 5.5 నుంచి 6 మధ్యలో ఉండాలి ఎండ్ ఆఫ్ ది. ఈ 5 నెక్ది మాత్రం 3 to 3.5 ఉండాలి. ఈ రిమైనింగ్ గ్యాప్ మాత్రం 3.5 నుంచి 4 మధ్యలో ఉండాలి. ఈ 3 ఉండకూడదు. 3 ఉంటే కూర్చుని ఏం చేసినా పుట్టదారి పట్టేస్తాయి. సో ఇక్కడ ఏంటంటే 304 అని కదా, 4 4 16 4 8 12 16 ఇలా వచ్చింది. మళ్ళీ దీని ఆపోజిట్ ఇలా పెట్టుకుంటాం. బట్టను బట్టి కాజు పెట్టి ఆపోజిట్ పెట్టుకొని వెంటనే ఇలా మార్క్ వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని ఇలా ఆపోజిట్ ఇలా పెట్టుకుంటాం. దీని ఆపోజిట్ తర్వాత కప్స్
ఇక్కడ ఒకటి కప్స్కి ఒకటి వేసుకుంటాం. చాక్ పట్టి దగ్గర కాజా ఒకటి వస్తుంది, దీన్ని కాజా వస్తుంది సైడ్. ఇక్కడ 2 బటన్స్ వస్తాయి. ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఉంటే ఇది పెడితే వాళ్ళు వేసిస్తారు కాజా పట్టి దగ్గర, మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ బటన్స్ వస్తాయి అన్నమాట. ఫార్మల్ డ్రెస్ అనేది చెప్తాను. ఫార్మల్స్ అనుకోండి, మనకి ఇక్కడ మనము జాబ్ హోల్డర్స్ ఏంటంటే కంపల్సరీ ఈ బటన్ పెట్టుకోవాలి, ఇక్కడ గ్యాప్ రాకూడదు అనమాట. దీనికి కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా పెట్టుకుంటాం బటన్, గ్యాప్ కనిపించండి. ఇది కాజా వస్తుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బటన్ వస్తుంది. కాజా బటన్ ఇచ్చినప్పుడు చెప్పాలి, చాక్ బట్టి కూడా వేయండి అని చెప్తే వేస్తాను. ఇది కూడా అంతే. ఇది మిషన్ మీద చేస్తారు కదా సార్? నేను మిషన్ మీద మేడం. మళ్ళీ దీనికి ఆపోజిట్ ఎట్లా పెట్టుకొని ఇక